రైతులు విత్తనాలకు సంబంధించి కానీ, ఇతర అంశాలకు సంబంధించి కానీ ఏవి ఉచితాలు కోరుకోవట్లేడు. ప్రతిదానికి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతు కోరుకునేది రెండే రెండు. రైతు కొనేటప్పుడు నాణ్యమైన వస్తువులు రైతుకు అందాలి. రైతు అమ్మేటప్పుడు ఆ పంట విలువకు తగ్గట్టుగా మార్కెట్లో రేటు రావాలి. ఈ రెండు వస్తే చాలు. మిగతా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రైతు బాగుపడతాడు, బాగానే ఉంటాడు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రైతు కొనుక్కునేటప్పుడు అది విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, నాణ్యమైనవి దొరకట్లేదు. సరసమైన ధరలకు పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ దొరకట్లేదు. రైతు అమ్ముకోవడానికి పోయినప్పుడు ఆశించిన ధర రావట్లేదు. ఇప్పుడు ఈ ఈ ఈ సిచ్యువేషన్ని, ఈ పరిస్థితులను మార్చడం కోసం కొన్ని చట్టాలు వస్తున్నాయి. కొన్ని దేశాలలో ఇట్లా వచ్చిన చట్టాలని రైతులు చాలా బాగా వాడుకోగలిగారు, కొంచెం ముందంజ వేయగలిగారు. ఉదాహరణకి అమెరికా లాంటి దేశంలో తీసుకుంటే అక్కడ ఉన్న రైతుల పర్సంటేజే చాలా తక్కువ. ఆ ఉన్న కొద్దిమంది రైతులు కూడా వాళ్ళ చట్టాలని బలంగా వినియోగించుకుంటున్నారు. రైతుల పక్కన చట్టాలు వినియోగించుకునేలా చేయడం కోసం చాలా సంస్థలు పనిచేస్తుంటాయి అక్కడ. ప్రభుత్వం తరపునే వ్యవసాయ చట్టాల మీద ఒక సెంటర్ పెట్టారు, రీసెర్చ్ జరుగుతుంది. మన దేశంలో దురదృష్టవశాత్తు చట్టాలను వాడుకోవటం అనేది సాధారణంగా ఏ వర్గం పూర్తిగా చేయదు. మరీ ముఖ్యంగా రైతుకు వచ్చినట్లయితే రైతులు చట్టాలు చాలా దూరం ఉంటాయి. కానీ ఈ రోజున ఇన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను మీరు తెలుసుకోండి, ఆ చట్టాలను వినియోగించుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు తప్పకుండా మార్పు వస్తుంది. మీరు నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.